చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల కూర చేస్తున్నాను నేను. ఇవన్నీ నీట్గా కడిగి పెట్టేసుకొని తర్వాత ఈ కూరలోకి కావాల్సిన ధనియాల పొడికి అయితే సిద్ధం చేసుకుందాం మనము. ఇదే చేపల కూర మసాలాకి పౌడరు. చాలా బాగుంటుంది ఈ పౌడర్ వేస్తే, కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఆయిల్ వేసుకొని కాస్త వేడెక్కాక ఆవాలు, కొంచెం మెంతులు, జీలకర్ర వేసిన తర్వాత ఎర్రగడ్డ ముక్కలు, తర్వాత టమాటా వేసి బాగా మగ్గనివ్వాలి. గట్టిగా బాగా వేగింది. తర్వాత మనము కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే పోసేసుకున్నాం. అందులో మనం వేయాల్సినవి ఉప్పు, కారము, పసుపు తగినంత వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. కాస్త బాగా చిక్కబడేంత వరకు ఉడకనిస్తాము. ఉడకనిచ్చాక మళ్ళీ మనము నీట్గా చేసి పెట్టుకున్న చేపల ముక్కలను అయితే అందులో వేసేసుకుందాం. ఇది ఉడికేసరికి మనము చేపల పులుసు మసాలాని దంచేసుకుందాం. రోట్లో దంచుకుంటే బాగుంటుంది. మా అమ్మమ్మ అయితే ఇలాగే దంచేవారు, అందువల్ల నేను కూడా రోట్లోనే దంచాను. మెదిగింది. తర్వాత తెల్లగడ్డ వేసి బాగా మెదగనిచ్చి తీసేసుకుందాము. పులుసు బాగా చిక్కపడ్డాక ఈ ధనియాల పొడిని అందులో వేద్దామా అని చూస్తున్నాను. చిక్కపడిందనేసి మనం దంచుకున్న పొడిని అందులో వేసేసుకున్నాము. ఈ మసాలా పొడి వేసాక కొంచెం ముక్కలు విరిగిపోకుండా కలిపేసుకొని ఈ చేపల పులుసులో మామిడికాయ ముక్కలేసి ఉడకనిచ్చామంటే చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. మా పిల్లలకి, మా వారికి ఈ చేపల పులుసు అసలు చాలా బాగా నచ్చుతుంది. మా అమ్మమ్మ కూడా ఇలాగే చేసేవారు. అదే స్టైల్లో అయితే నేను చేశాను. ఈ చేపల పులుసు మీలో ఎంతమందికి నచ్చుతుందో చెప్పండి ఫ్రెండ్స్. మీలో ఎవరికి ఈ చేపల కూర నచ్చుతుందో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి.